జాబిల్లి కథలు. అవంతిపుర మహారాజు రాజమహేంద్రుడు. అతడి కుమారుడు యువరాజు దేవనందుడు. ఇతను గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేసి తిరిగి అవంతిపురానికి ఒంటరిగా ప్రయాణమవుతాడు. బయలుదేరుతూ అందరికీ వీడ్కోలు పలుకుతూ గురువు శ్వేతానంద మహర్షులను ఇలా అడుగుతాడు. గురువర్యా, నేటితో నా విద్యాభ్యాసం పూర్తయింది. నేను మా నగరానికి బయలుదేరుచున్నాను. నేను మా నగరం చేరుకున్న తర్వాత రాజ్య పాలనలో ఉపయోగపడే మార్గదర్శకాలను సూచించగలరు. దేవనందన, నీవు విద్యాభ్యాసమునందు ఉత్తముడిగా నిలిచినావు. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడవైనావు. నీకు మహారాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత రాజ్య పాలనలో నీకు ఉపయోగపడడానికి 3 సలహాలు చెబుతాను. అవి రాజ్య పరిపాలనలో మాత్రమే కాకుండా మానవ నిత్య జీవితంలో తీసుకోవలసిన, పాటించవలసిన నియమాలు. ఇవి అందరికీ తెలిసినవే అయినా కొందరు వీటిని పట్టించుకోకుండా వివిధ రకాలుగా తప్పులు చేస్తూ ఉంటారు. నీ అంతట నీవుగా అడిగావు కాబట్టి నీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. సెలవివ్వండి గురువర్యా, తప్పక పాటించెదను. దేవనందన, నీ చెవి, కన్ను విడివిడిగా నీకు చెప్పిన దానిని అస్సలు నమ్మవద్దు. ఏకకాలంలో కంటితో చూసి చెవులతో వింటేనే అది అసలైన నిజమని గుర్తుంచుకో. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాలకు దారితీస్తాయి. సాధన చేయనిదే దేనిని సాధించలేము. ఈ 3 విషయాలని సమయానికి తగ్గట్టుగా ఉపయోగించు. నీకు విజయం కలుగుతుంది. అలాగే గురుదేవా, మీరిచ్చిన ఈ సలహాలను తూచా తప్పకుండా పాటించి నా రాజ్య పాలనలో ఉపయోగపడేలా చూసుకుంటాను. దేవనందన, ఈ విషయాలు రాజ్య పాలనలో మాత్రమే కాదు, నీ నిత్య జీవితంలో కూడా తారసపడుతూ ఉంటాయి. సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. నీ గురువుగా నీకు సూచించే సూచన ఇదొక్కటి. విజయీ భవ అని దేవనందనుణ్ణి ఆశీర్వదించి పంపిస్తాడు అతని గురుదేవుడు. దేవనందనుడు గురువుల దగ్గర సెలవు తీసుకుని తన నగరానికి ప్రయాణమవుతాడు. గురుకులం నుంచి అవంతిపురానికి 5 రోజుల ప్రయాణం. ప్రతిరోజు చీకటి పడే సమయానికి ఏదో ఒక చోట సేద తీరి మరుసటి రోజు ఉదయాన్నే ప్రయాణం సాగించటం చేసేవాడు. ఒక రోజు గడిచి 2వ రోజు ప్రయాణం సాగిస్తుండగా ఒక ఊరి మీద గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇంతలో కొంతమంది వ్యక్తులు ఒకరిని వెంబడించుకుంటూ వచ్చి కొడుతూ ఉంటారు. అది చూసిన దేవనందనుడు వారి దగ్గరకు వెళ్లి, ఆగండి, ఆగండి, ఎందుకితన్ని కొడుతున్నారు? ఇతగాడు మా ఇంట్లో చొరబడి దొంగతనం చేసి పారిపోతున్నాడు. అందుకే వెంబడించి పట్టుకున్నాం. చేసిన తప్పుకి దండిస్తున్నాము. దేవనందనుడు ఆ వ్యక్తిని వారి నుండి పక్కకు విడిపించి ఇలా అడుగుతాడు. వారు చెప్పే విషయం నిజమేనా? నీవు వారింట్లో దొంగతనం చేశావా? అలా చేయడం తప్పు కదా. తెలిసి కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదని నీకు తెలియదా? ఎందుకిలా చేశావు? అసలింతకు వారింట్లో నీవు దొంగతనం చేసిందేంటో చూపించు అని అడగ్గా అతను ఎటువంటి సమాధానం చెప్పకుండా పిడికిలి బిగించి అలా ఉండిపోతాడు. అలా మౌనంగా ఉంటే ఎలా? నీవేమి దొంగతనం చేశావో చూపించు. ఆ పిడికిల్లో ఏం దాచావు? అవును, నేను వారింట్లో దొంగతనం చేశాను. కాని అది నగలు, ధనము కాదు. 3 రోజులుగా తినడానికి ఏమీ లేక ఆకలితో ఉన్నాను. మా ఇంటి వద్ద నా భార్య, పిల్లలు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంవత్సరం కరువు సంభవించటం వల్ల పంటలు సరిగ్గా పండక మాకు పనులు లేకుండా పోయాయి. ఆకలికి తట్టుకోలేక నా పిల్లలు ఇంటి వద్ద ఏడుస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారింట్లో ఒక ముద్ద అన్నం దొంగతనం చేశాను అని పిడికిలి విప్పి చేతిలో ఉన్న అన్నం ముద్దను చూపిస్తాడు. ఒక అన్నం ముద్ద కోసం ఇతన్ని రక్తం కారేలా కొడతారా? మీకు కాస్తైనా కనికరం లేదా? ఇతను అకస్మాత్తుగా మా ఇంట్లో నుంచి బయటకు పరుగు తీస్తూ ఉంటే దొంగ అని వెంటపడి కొట్టాం. కానీ ఇతనేం దొంగతనం చేశాడో తెలియలేదు. ఇలా అన్నం దొంగతనం చేశాడని అస్సలు తెలీదు. ఏ నగలో బంగారమో దోచుకున్నాడని అనుకున్నాము. తెలుసో తెలియకో మీరు కొట్టడం వల్ల ఇతనికి తీవ్ర గాయాలయ్యాయి. అసలే ఇతని ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇంట్లో భార్య, పిల్లలు సైతం పస్తులుంటున్నారని చెప్తున్నాడు. మీరు చేసిన తొందరపాటుతనానికి ఇతను బాధించబడ్డాడు. కనుక ఇతని కుటుంబానికి
మీరే ఏదో ఒక రకంగా ఆర్థిక సాయం చేసి మీ తప్పుని సరిదిద్దుకోండి. తప్పకుండా ఇతనికి కావలసిన ఆహార ధాన్యాలు ఇచ్చి పంపిస్తాం. మా గురువుగారు నాకు ఈ విషయం ముందుగానే తెలియచేశారు. తొందరపాటుతనం వల్ల తప్పులు జరుగుతాయని. తొందరపాటులో విచక్షణారహితంగా ప్రవర్తించకుండా ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ అనర్థం జరిగేది కాదు. ఇక మీదటైనా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీరు ఇబ్బంది పడకండి, ఇతరులని ఇబ్బంది పెట్టకండి అని వారికి చెప్పి దేవనందుడు అక్కడి నుంచి తన ప్రయాణం కొనసాగిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడుతుంది. ఒక చెట్టు కింద సేద తీరుతాడు. కొద్దిసేపటి తర్వాత చెట్టు వెనక నుంచి ఏవో గుసగుసలు దేవనందుడికి వినిపిస్తాయి. దేనినో ముగ్గురు వ్యక్తులు పంచుకుంటూ ఉంటారు. రే, ఇది నీకు, ఇది నాకు, ఇది వాడికి. ఇందులోది కూడా సమానంగా పంచరా. అరే, నేను షావుకార్ దగ్గర నుంచి దీన్ని తీసుకొచ్చాను. నాకైతే కొంచెం ఎక్కువ ఇవ్వు. ఎవరెక్కడి నుంచి ఎంత తెచ్చినా ముగ్గురం సమానంగా తీసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కువ కావాలని అడుగుతావెందుకు? అని ఆ ముగ్గురు వ్యక్తులు తెచ్చిన వాటిని వాటాలుగా పంచుకుంటూ ఉంటారు. ఇది దేవనందుడికి వినిపిస్తుంది. దేవనందుడు కళ్ళు తెరిచి కూర్చుంటాడు. చెట్టు వెనక నుంచి గుసగుసలు వినపడుతూనే ఉంటాయి. అప్పుడు దేవనందుడు మనసులో ఇలా అనుకుంటాడు. ఈ చెట్టు వెనకాల ఎవరో ముగ్గురు వ్యక్తులు ఎక్కడ్నించో దొంగతనం చేసి ఇక్కడికొచ్చి వాటాలు పంచుకుంటున్నారు. లేకపోతే ఈ సమయంలో ఇక్కడికెందుకొస్తారు? ఖచ్చితంగా వీళ్ళు దొంగలే. వీరిని పట్టుకొని దగ్గర్లోని సైనికులకి అప్పగిద్దాం అనుకొని వారితో యుద్ధం చేసేందుకు సిద్ధమై నిదానంగా చాటుగా వారి వైపు తొంగి చూస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. అక్కడ ముగ్గురు ముష్టివాళ్లు ఆ రోజు నగరంలో భిక్షాటన చేసిన వస్తువుల్ని పంచుకుంటూ ఉంటారు. అది చూసిన వెంటనే దేవనందుడికి గురువుగారి మాటలు గుర్తుకొస్తాయి. గురువుగారు ముందుగానే తెలియచేశారు, చెవి కన్ను విడివిడిగా చెప్పిన వాటిని అస్సలు నమ్మొద్దని. వీళ్ళు మాట్లాడే మాటలు విని నేను అపార్థం చేసుకున్నాను. చాటుగా చూడటం కూడా మంచిదైంది. లేకపోతే వీరిని అనవసరంగా అపార్థం చేసుకునేవాణ్ణి. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం కూడా మంచిదైంది. చెవులతో విని అదే నిజం అనుకున్నాను. కళ్లతో చూసి అసలు విషయం తెలుసుకున్నాను. అందుకే గురువుగారు చెప్పారు, కళ్లతో చూసి విన్నదాన్ని మాత్రమే నమ్మమని. వారి ముందుకు వెళ్లి తన దగ్గరున్న పండ్లని ఆ ముగ్గురికి ఇచ్చి తను మళ్లీ చెట్టు కింద నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తన ప్రయాణం ప్రారంభమైంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక ఊర్లో సంత జరుగుతూ ఉంటుంది. అందులో కొందరు సాహస కృత్యాలు, మాయాజాల ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ప్రదర్శన పూర్తయిన తర్వాత ఒక ఆమె జోలె పట్టుకుని అక్కడున్న ప్రేక్షకులను ఎంతో కొంత సాయం చేయమని అర్థిస్తూ ఉంటుంది. అలా అర్థిస్తూ ఉండగా జనంలో నుండి ఒక వ్యక్తి వారిని కించపరుస్తూ ఇలా మాట్లాడతాడు. మీరు 4 కుప్పిగంతులేసి మమ్మల్ని సొమ్ములు అడిగితే ఇచ్చేస్తామా? ఈ మాత్రం కుప్పిగంతులు మేం చేయలేమనుకున్నారా? బాబూ, మేం మా పుట్టకూటి కోసం మాకు వచ్చిన పని చేస్తున్నాము. తప్పుగా అనుకోకండయ్యా. మీకు తోచిన సాయం చేయండి. అంటే ఇలా 4 సార్లు పైకి కిందకి తిరిగేసి మమ్మల్ని సాయం చేయమంటారా? నేను కూడా ఇలా చేస్తాను. నాకు మీరు ఇస్తారా? అని ఆమెతో వాదనకు దిగుతాడు. అక్కడి వారు అతన్ని ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా వార్లాగా సాహస కృత్యాలు చేస్తా అని బరిలోకి దిగుతాడు. గాల్లో కట్టిన తాడు మీద నడవడానికి పైకెక్కుతాడు. తను నడవలేక పైనుంచి కింద పడతాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న దేవనందుడు అక్కడికొచ్చి కింద పడిన అతన్ని పైకి లేపి, చూడండి, కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. వారికి తోచిన పనిచేసి వారు కడుపు నింపుకుంటున్నారు. వారిని హేళన చేసి మీరీ ప్రయత్నాలు చేయడం సరికాదు. వారిలా ఇటువంటి సాహస కృత్యాలు చేయాలంటే ఎంతో సాధన కావాలి. సాధన చెయ్యందే ఏది మనం సాధించలేము. వాళ్ళు ఏళ్ల తరబడి సాధన చేసిన తర్వాతే ఇటువంటి ప్రదర్శనలిస్తారు. మీరు చూసినంత మాత్రాన అన్ని పనులు చేయలేరు. వారిని కించపరచకుండా మీకు తోచిన సహాయం చేయండి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేకాని ఇతరుల పనికి ఆటంకం కలిగించకండి. అది చూసిన అతను అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న ప్రేక్షకుల్లో కొంతమంది వారికి తగిన సాయం చేస్తారు. దేవనందుడు కూడా వారికి కొంత ధన సహాయం చేసి తన ప్రయాణం కొనసాగిస్తాడు. అలా ప్రయాణం పూర్తి చేసుకుని అవంతిపురానికి చేరుకుంటాడు. తమ రాజ్యానికి రాగానే మహారాజు రాజమహేంద్రుడు తన కొడుకును చూసి మురిసిపోతాడు.
దేవనందన, నిన్ను చూసి ఎంత కాలమైంది నాయనా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే అని చెప్పి దేవనందుడు తన గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ తన ప్రయాణం మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతను తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ భూమి మీద రకరకాల మనస్తత్వాలు కలిగిన మానవులు నివసిస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రవర్తించినా ఈ పొట్ట కోసమే. నా ప్రయాణంలో నేను చూసిన ఒక దొంగ తన కుటుంబం ఆకలితో ఉందని అన్నం దొంగతనం చేశాడు. మరొక చోట పగలంతా కష్టపడి భిక్షాటన చేసి ఆ ముగ్గురు ముష్టివాళ్లు తమ ఆహారాన్ని పంచుకుంటున్నారు. మరొక చోట పొట్టకూటి కోసం వారి శరీరాన్ని యంత్రంలా మలిచి సాహస కృత్యాలు చేస్తున్నారు. ఎవరెన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పొట్ట కోసమే కదా. నా ప్రయాణం మొదలుపెట్టే ముందు గురువుగారిని సలహా అడిగాను. గురువుగారు చెప్పిన 3 సలహాలు నాకు మార్గ మధ్యంలోనే ఎదురయ్యాయి. రాజ్యపాలనలో ఉపయోగపడతాయి అనుకున్న సలహాలు నా మార్గంలోనే ఉపయోగించబడ్డాయి. మా గురువుగారు ముందు చూపుతో చెప్పిన మాటలు నిజమయ్యాయి. అందుకే అంటారేమో గురుదేవోభవ అని. మరుసటి రోజు రాజమహేంద్రుడు దేవనందుడు తమ ఏకాంత మందిరంలో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కుమారా, దేవనందన, నీవు విద్యాభ్యాసం చేసిన నాళ్ళు నీ మీద బెంగతో జీవించాను. నీ రాకతో నాకు చాలా సంతోషం కలిగింది. నీ విద్యాభ్యాసం ఎలా గడిచింది? తండ్రిగారు, మీ దయ వలన, గురువుల కృప వలన నా విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తి చేయగలిగాను. కానీ నాకెక్కడో చిన్న సందేహం కలిగి మా గురువుగారిని రాజ్యపాలనలో ఉపయోగపడేందుకు ఏవైనా సలహాలు చెప్పమని అడిగాను. దానికి ఆయన నాకు 3 సలహాలు చెప్పారు. అవి రాజ్యపాలనలో ఉపయోగపడతాయి అనుకున్నాను, కానీ నా ప్రయాణ మార్గంలోనే నాకు ఎదురుపడ్డాయి అని మార్గం మధ్యలో జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అలా తండ్రి కొడుకులు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మహారాజు రాజమహేంద్ర దేవనందుడికి మహారాజుగా పట్టాభిషేకం చేస్తాడు. గురువుగారిచ్చిన సలహాలు పాటిస్తూ దేవనందుడు అవంతిపుర సంస్థానాన్ని దిగ్విజయంగా పరిపాలిస్తాడు. వెంకటాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మి రామయ్యకెప్పుడూ చేదోడు వాదోడుగా ఉండేది. వీళ్ళిద్దరూ ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. ఊళ్ళో వీళ్ళకి ఆదర్శ దంపతులు అనే పేరు కూడా ఉండేది. అలా వారి జీవితం హాయిగా సాగిపోతూ ఉండేది. ఓ రోజు రామయ్య, లక్ష్మి, ఈ రోజేంటో ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్టుందే. మరుండదా, బయట వాతావరణం ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు కదా. అయినా సరే పొలం పొలం అంటూ వర్షంలో వెళ్ళొచ్చారు. అబ్బా, గడ్డి తడిచిపోతుందని పరదా కప్పడానికి వెళ్ళాని. ఈ కబుర్లకేం తక్కువ లేదు గాని చూడండి ఇప్పుడెలా జ్వరం వచ్చేసిందో. అదే తగ్గిపోతుందిలేవే. ఏం తగ్గడమో ఏంటో. ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొనొస్తాను. అబ్బా, నా వల్ల కాదే ఆ కషాయం. ష్! ఇంకేం మాట్లాడకండి. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో వారింటికి ఊరి పెద్ద నరసయ్య వస్తాడు. రామయ్య, ఇంట్లో ఉన్నావా? ఆ, రండి రండి నరసయ్య గారు. ఏంటి ఇంత వర్షంలో వచ్చారు? మరేం లేదయ్యా, నీతో కాస్త పని పడింది. అవునా? ఏంటండి అది? ఏమైంది? అది నేనొక ముఖ్యమైన పని మీద ఓ వారం రోజులు వేరే ఊరికెళ్తున్నాను. మన ఊరిలో నేనున్నా లేకపోయినా మన వాళ్ళందరి గురించి ఆలోచించేది నువ్వే కదా. అవుననుకోండి. అయితే ఇప్పుడు విషయం ఏంటి? అందుకని నేను లేని ఈ వారం రోజులు మన ఊరి బాధ్యతలు, సమస్యలు అన్నీ నువ్వే చూసుకోవాలి రామయ్య అని మాట్లాడుతూ ఉండగా లక్ష్మి కషాయం తీసుకొని అక్కడికొస్తుంది. ఏమండి, ఇక చాలండి, లేవండి, వేడివేడిగా ఈ కషాయం తాగండి, అంతా సర్దుకుంటుంది. కషాయం ఏంటి? ఏమైంది రామయ్యకి? అన్నయ్య గారు, మీరా? ఎప్పుడొచ్చారు? ఇంత వర్షంలో ఏంటిలా మరేం లేదమ్మా అని విషయమంతా చెప్తాడు. అయ్యో, అవునా? ఈయనకి ఆరోగ్యం బాగాలేదన్నయ్య గారు. అదే, ఈ విషయం నాకిప్పుడే తెలిసిందమ్మా.
సరేలే, నేను రంగారావుని అడుగుతాను. భలేవారే. ఇప్పుడు బాబాయిని ఎందుకండి ఇబ్బంది పెట్టడం? ఆయనకు అసలే వయస్సు మీద పడుతోంది. నాకేమైందని కాస్త ఒళ్ళు వెచ్చబడింది అంతే. నేను చూసుకుంటానులేండి నర్సయ్య గారు. పర్వాలేదా మరి? ఆ మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, నేనున్నాను కదా. సరే రామయ్య, ధన్యవాదాలు. ఇక నేను వెళ్ళొస్తాను. అని నర్సయ్య వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు నుంచి ఊరి బాగోగులు రామయ్యే చూసుకుంటూ ఉంటాడు. అలా ఓ రోజు రామయ్య పొలానికి వెళ్తుండగా దారి మధ్యలో ఓ మధ్య వయస్కుడు పడి ఉండటం గమనిస్తాడు. అయ్యో, ఎవరి వ్యక్తి ఇలా పడిపోయాడు? ఆ, ఏవండి ఏవండి, నా మాట వినిపిస్తోందా? లేవండి కాస్త. మిమ్మల్నే. అని లేపుతూ ఉంటాడు. అతనికి కాస్త స్పృహ వస్తుంది. వెంటనే అతన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. అయ్యో, ఎవరండి ఇతను ఇలా భుజాన వేసుకొని వస్తున్నారు? తెలీదు లక్ష్మి, ప్రాణం ఉంది కాని మనిషిలో ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు ఎలాగండి? ఏం చేద్దాం? వెళ్ళి వేడివేడి నీళ్లు తీసుకొచ్చి ఒళ్ళు తుడుస్తూ ఉండు. నేను వెళ్ళి నాటు వైద్యుణ్ణి పిలుచుకొని వస్తాను. అని నాటు వైద్యుణ్ణి పిలుచుకొనొస్తాడు రామయ్య. వైద్యుడు ఇలా అంటాడు. ఈయన నాడంతా బాగానే ఉంది కాని స్పృహలోకి రావడానికి ఓ 2-3 రోజులైనా పడుతుందయ్యా. ఇంతకీ ఎవరితను? మీ బంధువా? అసలెలా స్పృహ తప్పాడు? రామయ్య జరిగిన విషయం చెప్తాడు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తిని ఇంటికి తీసుకొని వచ్చావా? నీకు మెదడు పనిచేస్తోందా రామయ్య? రోజులెలా ఉన్నాయో తెలుసా? ఇతని వల్ల నీ ఇంటికి ఊరికి ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులు? అయ్యో, అలాంటిదేమీ అవ్వదండి. ఇతను మన ఊర్లో పడిపోయాడు కాబట్టి ఇతన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే కదా. అవును కాని ఇప్పుడు చూడు ఇతని పరిస్థితి. ఇతనెవరో ఏంటో తెలీదు. పొరపాటునేమన్నా అయితే ఊరందరూ అపాయంలో ఉన్నట్టే కదా. అలాంటిదేమీ అవ్వదండి మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. అని చెప్పి వైద్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రికి రాత్రే ఊరందరికీ విషయం తెలుస్తుంది. అంతా తమకేదో అపాయం ఉందని భయపడుతూ ఉంటారు. కొందరు ఆ మరుసటి రోజు రామయ్య ఇంటికొస్తారు. రామయ్య, బయటికి రావయ్యా. ఏంటి, ఏమైంది పిన్ని? అంతా ఇలా పొద్దు పొద్దున్నే మా ఇంటికొచ్చారు? ఆ మీ ఆయన చేసిన ఘనకార్యానికి మేం ఊర్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం తల్లి. మా ఆయన ఏం చేశాడు? అయినా ఆయన ఏనాడు ఊరికి చెడు చేయాలని అనుకోలేదు పిన్ని. ఏం చేశాడా? ఎవరో దారిలో పడిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట కదా అని అరుస్తూ ఇంకొక వ్యక్తి అక్కడికి రాగా రామయ్య ఇంతలో లోపలించి బయటికొస్తాడు. రామయ్య, ఏంటిది? నువ్విలా చేస్తావని మేము అస్సలు అనుకోలేదు. మీరు కూడా ఇలా అంటే ఎలా అండి? అసలు రోజులెలా ఉన్నాయో తెలుస్తోందా? అతను దొంగైతే లేదా హంతకుడైతే, ఒకవేళ అతను చనిపోతే వాళ్ళు మనల్ని అనుమానిస్తే ఏమిటి పరిస్థితి? అయ్యో, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అతను అలా జీవోత్సవంలా దారి మీద ఉంటే మా మనసు ఒప్పుకుంటుందా? మనసు సంగతి వదిలే లక్ష్మి, మన ఊరి సంగతేమిటి? ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఆయన ప్రాణాలే ముఖ్యం కదా మనకి. లేదయ్యా, ఏదేవైనా నువ్వు చేసిన పని చాలా తప్పు. కోరి కోరి మన ఊరికి అపాయాన్ని తెచ్చిపెట్టావు. అవునవును, దీన్నెలా వదిలేయకూడదు. వెంటనే నర్సయ్య గారికి తెలియచేద్దాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఉత్తరం ద్వారా విషయం నరసయ్యకు తెలియజేస్తారు. వెంటనే నరసయ్య ఊర్లో దిగుతాడు. గ్రామంలో పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతుంది. ఏమిటి? ఉన్న పలంగా నన్ను ఊరికెందుకు రప్పించారు? మిమ్మల్ని చూసుకోవడానికి రామయ్య ఉన్నాడు కదా. ఆ రామయ్యే మాకు సమస్యగా మారాడు బాబు. ఏం చేశాడు? రామయ్య ఎప్పుడూ అందరి కోసం మంచిగానే ఆలోచిస్తాడు కదా. ఊరి వాళ్ళంతా జరిగిన విషయం నరసయ్యకి చెప్తారు. అయితే ఏమైందయ్యా? అతను స్పృహలోనే లేడు కదా. స్పృహ వచ్చిన తర్వాత ఊరి నుంచి పంపించేద్దాం. మీరేవైనా అనుకోండి, మాకీ ఊర్లో కొత్త వ్యక్తి ఉండటం అస్సలు ఇష్టం లేదు. మాకెందుకో అతని వల్ల అపాయం ఉందనిపిస్తోంది. ఉన్న పలంగా అతని వివరాలు కనుక్కొని పంపించేయండి అని ఊరంతా నిరసన వ్యక్తం చేస్తారు. దీంతో నరసయ్య రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య, ఏంటయ్యా ఇది? ఇలా ఎందుకు చేశావు?
నర్సయ్య గారు, మీకు నా గురించి తెలుసు కదండి. ఆ, తెలుసయ్యా, కాని ఊరందర్నీ నేను వ్యతిరేకించలేను కదా. వారు కోరింది కూడా నేను చెయ్యాలి కదా. అవుననుకోండి, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి స్పృహలో లేడండి. ఎవరు నన్ను అడుగుతాం, ఎక్కడని ఆరా తీస్తాం? అని మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి పరుగు పరుగున అక్కడికొస్తుంది. ఏవండి, ఏవండి, మీకొక విషయం చెప్పాలి. ఏంటి లక్ష్మి, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? మన ఇంటి వెనక శాంతమ్మ పిన్ని లేదు, తను నిన్ననే ఊరి నుంచి వచ్చింది. ఆమెకి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఆమె మేనల్లుడెవరో తప్పిపోయారని చెప్పింది. ఇప్పుడు ఇతన్ని చూడ్డానికి ఇక్కడికొస్తానంది అని లక్ష్మి చెప్తూ ఉండగానే శాంతమ్మ అక్కడికొస్తుంది. లక్ష్మీ, 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 ఇతను నా మేనల్లుడే. రాజన్న గూడెం నుండి వస్తున్నాడని నాకెప్పుడో చెప్పాడు. ఇతని పేరు కిషోర్. 2 నెలల కిందట వీళ్ళని కలిసినప్పుడు ఉద్యోగం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడని చెప్పారు. పోనీలేవే, ఇప్పటికైనా ఆచూకీ దొరికింది. మా వాళ్ళకి వెంటనే టెలిగ్రామ్ ద్వారా ఈ విషయం తెలియజేయాలి. అమ్మయ్యా, ఫోన్లేండి, మొత్తానికి ఇతనెవరో తెలిసింది. రామయ్య, భలే పని చేశావురా. మొత్తానికి ఇతన్ని కాపాడావు. రామయ్య, లక్ష్మి, మీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేం. మీరే లేకపోతే ఇతను ప్రాణాలతో ఉండేవాడు కాదేమో. ఇతను మతి స్థిమితం లేనివాడు, అంతేకాని ఎవ్వరికీ అపాయం తలపెట్టడు. మాకెలాంటి భయం లేదండి. ఇతను త్వరలోనే కోలుకుంటాడు. నీ నోటి చలవ వలన అదే జరిగితే ఆ 7 కొండల వాడి దగ్గరికి వెళ్తాను. స్వామి, తండ్రి, నువ్వే చూసుకోవాలి అని అంటుంది. విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. తాము పొరపడ్డామని వాళ్ళందరికీ అర్థమవుతుంది. దీంతో వాళ్ళంతా వచ్చి, రామయ్య, మేమితన్ని అపాయమనే భావించామయ్యా. కాని నువ్వు ఆపదలో ఉన్నాడని చూసి ఆదరించావు. తప్పు మాదేనయ్యా, క్షమించు. మరేం పర్వాలేదండి. జాగ్రత్తగా ఉండడం మనక్కూడా మంచిదే కదా. ఈ రోజుల్లో చాలా మందికి అపరిచితుల వల్ల ఆపదలు కలుగుతున్నాయి కనుక మీరంతా అనుమానించారు, భయపడ్డారు. భయంతో ఆపదలో ఉన్నవారిని అలాగే వదిలేయలేం కదండి. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది ముమ్మాటికే నిజమే. అలా వదిలేస్తే అది మానవత్వం అనిపించుకోదు. దయ చూపకపోతే మనం మనుషులం అనిపించుకోం. ఏదేమైనా అతని కుటుంబం దగ్గరికి చేర్చగలిగారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అవును రామయ్య, లక్ష్మి, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోము. ఇక నుంచైనా ఒకరిని అనుమానించేటప్పుడు మనం 1కి 4 సార్లు ఆలోచించి నిర్ధారణకొస్తే మంచిది. అలాగే బాబూ, గుర్తుంచుకుంటాం బాబూ అని అంటారు ఊళ్ళో వాళ్ళు. ఆ వ్యక్తిని తీసుకొని శాంతమ్మ తన ఊరికి వెళ్ళిపోతుంది. ఊరంతా రామయ్య దయగల మనసుని మెచ్చుకుంటుంది.